సుదీర్ఘ రాజకీయ అనుభవం, సుదీర్ఘంగా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో ఏ ప్రాజెక్టులకు ఎక్కడి నుంచి లోన్స్ వస్తాయో చంద్రబాబు గారికి బాగా తెలుసు. సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు లోన్ ఇస్తుంది. కాకపోతే దానికి కొన్ని షరతులు పెడుతుంది. ఏంటంటే నీటి తీరువా లాంటిది వసూలు చేయాలంటే, అంటే వరల్డ్ బ్యాంక్ ఎప్పుడు లోన్ ఇచ్చినా సరే రీపేమెంట్, రికవరీ అన్నటువంటిది ఆశిస్తుంది. అంటే ₹1,00,000 ఇస్తే నువ్వు ₹1,10,000 సంపాదించాలి, అందులో ₹1,00,000 నాది నాకు ఇచ్చేయాలి, 10,000 నువ్వు అట్టి పెట్టుకోవాలి. ఒకవేళ తేడా వచ్చినా ఈ ₹10,000 సరిపోతుంది అన్నటువంటి కోణంలో చెప్తుంటుంది అనమాట. దాన్నే గతంలో అట్లాగే నీటి తీరువా లాంటివి వేస్తే అప్పట్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ కలిసి, అంటే ఎలక్ట్రిసిటీకి దేనికైనా సరే ఆయన లోన్ తీసుకుంటే ఖచ్చితంగా కొన్ని షరతులు ఉంటాయి. అది ఖచ్చితంగా పేమెంట్ స్ట్రక్చర్. ఇప్పుడు మనం కనుక హౌసింగ్ లోన్ అడిగామనుకోండి, ఎట్టబడితే అట్లా ఇచ్చారు. ఖచ్చితంగా హౌసింగ్ లోన్లో ఏ పార్ట్ పెడతారు, మనకు సంపాదన ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగులుస్తున్నాం అన్నటువంటి ఆధారంగా ఇస్తూ ఉంటుంటారు అనమాట. ఇప్పుడు అట్లాగే ఇది కూడా ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారు ఏంటంటే, అప్పట్లో బాబు గారి మీద వీళ్ళు కమ్యూనిస్టులు, కాంగ్రెస్ కలిసి ప్రపంచ బ్యాంక్ జీతగాడు, చంద్రబాబు మోసగాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. బట్ ఆయన తీసుకొచ్చినటువంటి ఆ ఖర్చులతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టు వల్ల వచ్చినటువంటి ఆదాయ వనరులు ఇవాళకి కూడా రాష్ట్రానికి ఉపయోగపడుతున్నాయి. హైటెక్ సిటీ దగ్గర కానీ లేకపోతే ఇతరత్ర ప్రాంతాల్లో ప్రపంచ బ్యాంక్ రుణాలతో తీసుకొచ్చినటువంటి ప్రాజెక్టుల వలన మంచి జరిగింది. ఆ ప్రయోజనాలు పొందుతున్నారు ప్రజలు. తాత్కాలికంగా అప్పు ఎవరు చేయలేదు, రాజశేఖర రెడ్డి చేయలేదా, లేకపోతే కనుక ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ప్రతి ఒక్కళ్ళు అప్పులు చేస్తారు. కానీ ఆ అప్పుని ఏదైతే డబ్బు రొటేట్ అయ్యేలాగా చేస్తారు, సంపాదన దాని నుండి వచ్చేలా చేయడం అన్నది కీలకం. ఇప్పుడు ప్రపంచ బ్యాంకుతో నీటి ప్రాజెక్టులకు లోన్లు తీసుకున్నారు. అందులో మేబీ పురుషోత్తం పట్టం కావచ్చు, లేకపోతే పుష్కరా కావచ్చు, ఇట్లాంటి వాటికి లోన్లు తీసుకుని తద్వారా ఆ లైన్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది బాబులో ఉన్నటువంటి స్పెషాలిటీ.